వెల్కమ్ టు ఎవరి ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి టూరిస్ట్ జాబ్స్ అప్డేట్స్లో భాగంగా వచ్చేప్పటికి ఎయిమ్స్ మంగళగిరిలో 17 ట్యూటర్ పోస్టులు ఉంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మొత్తం వేకెన్సీస్ అయితే 17. కంపల్సరీగా మనకి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. అదేవిధంగా 35 ఇయర్స్ మించకుండా ఏజ్ అనేది ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగిందనమాట. టీచింగ్ ఫీల్డ్లో 56,000 వరకు కూడా శాలరీ అనేది స్టార్టింగ్ నుంచి చెల్లించడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక మనకి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి April 14th అనమాట. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి 5 రకాల నోటిఫికేషన్స్ అనమాట. ఇదిగోండి, కోస్ట్ గార్డ్ రీజన్ ఆఫ్ పోర్ట్ బ్లెయిర్లో 16 వేకెన్సీస్ అంటూ, అదేవిధంగా చెన్నైలో 12 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఇక ట్రాన్స్లేటర్ పోస్టులు 43 అనమాట. ఇది వచ్చేప్పటికి న్యూఢిల్లీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి అనమాట. మొత్తం 43. ఇక లాంగ్వేజెస్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. తెలుగు వచ్చేప్పటికి దీంట్లో ఎస్పెషల్లీ 5 ఉన్నాయన్నమాట. ఇక గ్రాడ్యుయేషన్ అనేది మనకి ఏదైనా ఉంటే పర్లేదు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మెయిల్ లేదా ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలంటూ కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగిందంటే March 31st అనేది లాస్ట్ డేట్ అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీలో 2500 సేలర్ పోస్టులు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మొత్తం ఆర్టిఫిషియల్ అప్రెంటిసెస్ వచ్చేప్పటికి 500. ఇక సీనియర్ సెకండరీ రిక్రూట్స్ అంటూ 2000 వరకు ఉన్నాయన్నమాట. ఇక మెరిట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. March 29th అనేది లాస్ట్ డేట్ అనమాట. సో బెల్ సంబంధించి అప్రెంటిస్ కానివ్వండి, AIASLలో 225 వేకెన్సీస్ అంటే వీళ్ళకి సంబంధించి మనకు కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు మనకున్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.